డిడి యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. బయటికి వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కౌన్సిలింగ్ వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి, అసలు కౌన్సిలింగ్ అనేది మనిషిపై ప్రభావం చూపుతుందా వంటి అంశాలు ఇవాళ తెలుసుకుందాం. ఇవాల్టి మన జీవన బంధాల్లో అంశం కౌన్సిలింగ్ ప్రభావాలు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు, ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. నమస్కారం అండి. నమస్తే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే కాలు బయటికి పెట్టలేని పరిస్థితి, కానీ రేపటి కోసం బతకాలంటే మాత్రం పోరాటం చేయాల్సిన పరిస్థితి. సో దీనివల్ల అటు ఉద్యోగం చేసేవాళ్ళు, అసలు అంటే రంగంతో సంబంధం లేకుండా ఉద్యోగం చేసేవాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్టూడెంట్స్ రేపటి భవిష్యత్తు ఏంటి అని ఒక టెన్షన్తో వాళ్ళు పడుతున్న ఒత్తిడి మామూలుగా ఉండదు. కాకపోతే బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అసలు ఇలాంటి సమయాల్లో ఇలాంటి వ్యక్తులకి అసలు కౌన్సిలింగ్ అనేది ప్రభావం చూపుతుందంటారా? సో ఫస్ట్ నేను అసలు కౌన్సిలింగ్ మీరు ఇందాక కూడా చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఒక రంగానికి సంబంధం లేకుండా అన్ని రంగాల సంబంధం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక మానసిక పరమైన ఒత్తిడికి, భయానికి లోనవుతున్నారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్? కౌన్సిలింగ్ అంటే ఏంటి, అసలు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ప్రతి మనిషి దైనందిక జీవితంలో ఏదో ఒక సందర్భంలో మానసిక ఒత్తిడికి, భయానికి, ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకి, మనం అంటాం యాంగ్జైటీ అంటాం, సివియర్ యాంగ్జైటీకి లోనయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళ పల్స్ రేట్ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, చాలా తొందరగా ఏ పని చేయకుండానే వాళ్ళు టైర్డ్ అయిపోతుంటారు. వాళ్ళు వర్క్ ఏం చేయరు కానీ టైర్డ్ అయిపోతుంటారు, సైకలాజికల్గా, ఫిజికల్గా కూడా టైర్డ్ అయిపోతారు వాళ్ళు. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రపంచ దేశాల్లో ఏదో ఒక సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎన్కౌంటర్ అయ్యారు. సో కౌన్సిలింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, కౌన్సిలింగ్ అన్నది ఒక మనిషి ఇటువంటి తీవ్రమైనటువంటి మానసిక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానము, ఒక నిర్ణయం తీసుకోవడం, అటువంటి గ్లిట్టర్స్లో, అటువంటి టఫ్ సిచ్యువేషన్లో నిర్ణయం తీసుకోవడం అన్నటువంటి ఒక బుద్ధి బలాన్ని కోల్పోతారు వాళ్ళు. వాళ్ళ జడ్జిమెంట్ ఫ్యాకల్టీ అంటాం కదా, అది కోల్పోతారు వాళ్ళు. ఈ జడ్జిమెంట్ పోతుంది ఒకటి, రెండోది ఆలోచనలో స్పష్టత పోతుంది, క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ సెల్ఫ్ డెసిషన్ ప్లస్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ మూడు కూడా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రభావితం చేస్తాయి. కౌన్సిలింగ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, మానసిక ఒత్తిడి, నిర్ణయం తీసుకోలేకపోవడం, లేకపోతే అనవసరమైన అపోహలు, అజంప్షన్స్ అంటాం మనము, ఇలాంటి అపోహలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం జరుగుతుందో ఒక ఆలోచనలో స్పష్టత వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఊహించుకునేదే జరుగుతుంది అన్న ఒక మీమాంసలో ఒక జడ్జిమెంట్ తో నేను ఒక సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తాను. సైకాలజిస్ట్ తో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను అనుకునేది వేరు, వాస్తవం ఏంటి, అక్కడ రేషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి, నా అజంప్షన్ ఏంటి, నా ఇమాజినేషన్ ఏంటి. ఈ అజంప్షన్, ఇమాజినేషన్ అన్నది వాళ్ళ వ్యక్తిత్వం నుంచి వస్తుందండి. వాళ్ళు ఎటువంటి బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు, ఈ వ్యక్తిత్వాన్ని వాళ్ళ జీవితంలో ఎన్ని సందర్భాల్లో వాళ్ళు సంపూర్ణంగా వినియోగించుకున్నారు, ఇటువంటి ఆలోచనలో ఒక స్పష్టత తీసుకొస్తుంది ఫస్ట్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ వల్ల సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపెండింగ్ స్ట్రెస్. అంటే రాబోయేటువంటి మానసిక ఒత్తిడిని కూడా ముందుగానే అవగాహన పెంచడం వల్ల తగ్గిస్తుంది. ఈ రెండు, ఒకటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషనల్ స్ట్రెస్ తగ్గిస్తుంది, రెండోది రాబోయేది మీకు తెలియకుండా మీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఈ రెండు బెనిఫిట్స్ అన్నది ఇన్స్టంటేనియస్ గా ఉంటాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు ప్రభావం అనేది ఉంటది అనేసి. ముఖ్యంగా వచ్చే వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఆ సందర్భాన్ని నుంచి ఎట్లా బయటపడాలనుకుంటారు. ఇప్పుడు రీసెంట్ సర్వేస్ కూడా మనం చూసాం, ఒక 29% గ్రాడ్యుయేట్స్, 26% పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 50% పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి పర్సీవ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా సివియర్ యాంగ్జైటీతో ఉన్నటువంటి మెడికల్, అంటే ఒక క్లినికల్ రిపోర్ట్ వచ్చింది. సో వీళ్ళందరూ ఒకవేళ ఇటువంటి వ్యక్తులు కనుక కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము వాళ్ళకి సూచించేది కూడా ఏంటంటే, అసలు ఇవాళ మీకు వచ్చినటువంటి స్ట్రెస్ కానీ, ఇవాళ మీకు వచ్చినటువంటి ఒత్తిడి కానీ అది ఓవర్ నైట్ రాలేదు. ఇప్పుడు నాకు డిగ్రీ కంప్లీట్ అవుతుందా లేదా, రేపు నాకు ఉద్యోగం వస్తుందా లేదా, ఉన్న ఉద్యోగం పోతుందా, ఇవన్నీ కూడా మీ ఊహలు, అవి మీ ఊహలే. కానీ నిజంగా ఏంటి అసలు ఈ ఒత్తిడి, యాంగ్జైటీ అన్నది దాన్ని సైకాలజీ 2 ఫ్యాక్టర్స్ చెప్తుంది. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్, అంటే వారసత్వంగా తల్లిదండ్రులకు ఉన్నది కానీ మేనమామకు ఉన్నది కూడా ఒక 1 to 2% కూడా కన్సిడర్ చేస్తుంది, జెనెటిక్ ఫ్యాక్టర్. సో రెండోది ఏంటంటే సోషల్, ఎన్విరాన్మెంటల్
అప్బ్రింగింగ్, ఫ్యామిలీ, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా ఎటువంటి ప్రభావితాన్ని చూపించాయి. నువ్వు ఎటువంటి వాతావరణంలో పెరిగావు చిన్నప్పుడు, బాల్యం. ఓకే. నీ బాల్యం చాలా ఇంపార్టెంట్. మన సమాజంలో ఏంటంటే చిన్నప్పుడు చిన్న పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అన్ని కూడా ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నటువంటి పిల్లల్ని పెంచినట్టు పెంచుతారు. ముందే వాడికి ఒక ఫిగర్ ఇస్తారనమాట, నువ్వు ఈ స్థాయికి ఉండాలి, నువ్వు ఇన్ని మార్కులు సంపాదించాలి, నువ్వు ఇలాంటి పర్ఫామ్ చేయాలన్నది చేసేస్తారు వాళ్ళు. అక్కడి నుంచే వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లేదు? అంటే చైల్డ్హుడ్ కూడా, అంటే బాల్యం అనేది కూడా ఆ మనిషి పెరిగి పెద్ద అయిన తర్వాత ఎటువంటి దాని తెస్తుంది అనేది బాల్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ బాల్యం మీ చైల్డ్ సైకాలజీ ఒకవేళ ఇంపార్టెంట్ కాదనుకుంటే మీకు చిన్న పిల్లల్లో ఒక 100 మంది పిల్లల్ని తీసుకోండి. ఆ 100 మంది పిల్లల్లో 100 రకాల అనుభవాలు ఉంటాయి, సిమిలర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కానీ ఆ 100 మంది పిల్లలందరూ ఒకటేలాగా ఎందుకు వ్యక్తిత్వంలో ఉన్నారు? కొంతమంది ఏమో స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు, కొంతమంది పానిక్ అయిపోతారు, కొంతమందికి సోషల్ లైఫ్ ఇష్టం, సోషల్ ఐడెంటిటీ ఇష్టం, కొంతమందికి సోషల్ లైఫ్ అంటే భయం, అగ్రోఫోబియా అంటారు అనమాట. చెమటలు పట్టేస్తుంటాయి, బయటకు వెళ్ళగానే, గ్రూప్ లోకి వెళ్ళగానే, స్టేజ్ ఎక్కగానే భయం పడుతుంది. ఎందుకు అది? ఇక్కడ ఆ బాల్యంలో నువ్వు ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భాలు, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా నీ మనసుని, నీ ఆలోచనల్ని, నీ బుద్ధిని, ఓవరాల్ గా చెప్పాలంటే వ్యక్తిత్వాన్ని ఎట్లా ప్రభావితం చేశాయి, ఎట్లా డెవలప్ చేశాయి. కొన్నేమో ఇవన్నీ ఏంటంటే కొన్నేమో వాళ్ళకి తెలియకుండా ఎస్టాబ్లిష్ అయిపోతాయి. భయాలు, అపోహలు, ఒత్తిడి, ప్రతి చిన్న విషయానికి నర్వస్ అయిపోవడం, పానిక్ అయిపోవడం, ఇది కొంతమందికి వాళ్ళకి తెలియని స్థితిలో ఉంటాయి. ఈ తెలియని స్థితిని కనుక్కోవడమే కౌన్సిలింగ్ లో మేజర్ చాప్టర్. మీకు తెలియని స్థితి ఒకటి ఉంటుంది మీకు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా సాత్వికుడుగా ఉండేవాడు సడన్ గా ఒక్కసారి అగ్రెసివ్ గా వైలెంట్ ఎందుకు అయిపోతాడు? అందరు షాక్ అయిపోతారు, అదేంటి ఇంత సాఫ్ట్ నేచర్ ఇంత వైలెంట్ అయిపోయాడు? అది వాళ్ళ అంతర్చేతనం, అంటే అన్కాన్షియస్. ఈ అన్కాన్షియస్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి చూడండి, వీళ్ళందరిది కూడా వాళ్ళ ఎమోషన్స్ ని స్టడీ చేస్తారు. ఎమోషన్స్ అంటే వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉన్నాయి. కొంతమందికి భావోద్వేగాల మీద నియంత్రణ ఉండదు, తొందరగా ప్రభావితం అయిపోతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, కోవిడ్ వచ్చేసింది, మనం 3 నెలల నుంచి ఇంట్లోనే ఉన్నాం, సిక్ అయిపోయాము. ఇంకోటి సింపుల్ లాజిక్ ఏంటంటే, ఎంతమంది డిగ్రీ సంపాదించిన వాళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పండి? ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా, నేను కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు అంటే పేషెంట్ ఇంటరాక్షన్ కి భయపడి, పేషెంట్ ఇంటరాక్షన్ కోసమే నువ్వు ఎంబీబీఎస్ చేసింది. ఉద్యోగం చేయని వాళ్ళు ఎంతమంది చూడలేదు కెరియర్ లో. సో కౌన్సిలింగ్ ఒక ఇంపాక్ట్ ఏంటంటే ఇవన్నిటినీ స్టడీ చేస్తుందండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, కౌన్సిలింగ్ అంటే జడ్జ్ చేసే ఫ్యాకల్టీ కాదు. మీరు పిరికి వాళ్ళు, మీరు అది ఇది అని చెప్పేది కౌన్సిలింగ్ కాదు. మేము మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఒక వైట్ వాల్ లా ఉంటాం. అంటే మాకు వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం ఉండదు. వాళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఎంపతితో వింటాం. అంటే వాళ్ళ కోణంలో ఆలోచిస్తాం. వాళ్ళ ఎంత సెన్సిటివ్ గా ఉన్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్స్ తో మా దగ్గరకు వచ్చారు, ఫస్ట్ అది ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మనకు తెలిసినా గానీ అది ఇమీడియట్ గా కరెక్షన్ చేయడానికి ట్రై చేయం. మనకు తెలిసి ఉంటుంది వాళ్ళు ఎక్కడో ఒకటి మ్యానిపులేట్ చేస్తున్నారు, లేకపోతే మ్యాలింగరింగ్ అంటారు అనమాట, అంటే అబద్ధాలు చెప్పి మ్యానిపులేట్ చేయడం, అలాంటివి చేస్తున్నారని తెలిసినా గానీ మేము వాళ్ళని మీరు ఇలా చెప్తున్నారు లాజికల్ గా వాళ్ళని కరెక్ట్ చేయం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి అవతల వ్యక్తి మీద ఈ వ్యక్తి నా యొక్క భావాల్ని, నా భావోద్వేగాల్ని కరెక్ట్ గా అలైన్మెంట్ అర్థం చేసుకున్నాడు అనే కాన్ఫిడెన్స్ వాడికి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళే నిజం చెప్తారు. సార్ నేను ఇందాక చెప్పింది తప్పు, మొన్న చెప్పింది తప్పు అని వాళ్ళే హానెస్టీ చెప్తారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని మీరు అడిగారు. హానెస్టీ, ఓన్లీ హానెస్టీ. మేము వాళ్ళతో హానెస్ట్ గా ఉంటాము, వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడా మాకు హానెస్ట్ గా ఇవ్వాలని కోరుకుంటాం. సో నాగనాథ్ గారు, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళకి యాంగ్జైట్మెంట్ ఏంటంటే, మెడిసిన్ వస్తుందా, ఈ సమస్య నుంచి మనం బయటపడతామా, అసలు భవిష్యత్తు ఏంటి? సో మెడిసిన్ వస్తే కనుక ఇప్పుడు, ఎందుకంటే సిమ్టమ్స్ అందరికి ఒకలాగా ఉండట్లేదు, మైల్డ్ అనో లేకపోతే సీరియస్, సివియర్, కొంచెం తక్కువ మంది, ఇట్లా ఉంటున్న పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అనేది ఎంతమంది ఫోకస్ చేస్తారు అనుకోవచ్చు? అంటే ఒకటి, ఇప్పుడు మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటి మనకి వ్యాక్సినేషన్, అంటే మెడిసిన్ రావడం వల్ల వ్యాక్సినేషన్ తీసుకుంటే దానివల్ల మనకి ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఇటువంటి వైరస్, బ్యాక్టీరియా ఇటువంటి కూడా మనకి ఎఫెక్ట్ కాదు ఒకసారి మనం వ్యాక్సినేషన్ తీసుకుంటే. దాని మీద మెడికల్ వ్యవస్థ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దాని మీద రీసెర్చ్ చేస్తుంది. మనం అనుకుంటున్నాం కానీ డాక్టర్స్ అందరు కూడా, ఈ రీసెర్చ్ స్కాలర్స్ అందరు కూడా చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎట్లన్నా పరిష్కారం కనిపెట్టాలని ట్రై చేస్తున్నారు. అదొక యాంగిల్. అది క్లినికల్ డయాగ్నోసిస్. అది అంటే
క్లినికల్ గా అది ప్రూవ్ అవ్వాలి రేపు పొద్దున ఈ ఒక వ్యాక్సినేషన్ వల్ల నిజంగా పర్మనెంట్ క్యూర్ ఉంటుందన్నది అది ఎక్స్పెరిమెంట్ చేస్తే గానీ అది కొంచెం టైం ప్రాసెస్. నార్మల్ గా ఒక వ్యాక్సినేషన్ కనుక్కోవడానికి సైంటిఫిక్ డ్యూరేషన్ ఎప్పుడు కూడా 16 months నుంచి ఆల్మోస్ట్ 2 to 2.5 years పడుతుంది. అది ఇప్పటి వరకు జరిగినటువంటి హిస్టరీ అంతా కూడా. ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీతో ఇంకేమైనా అడ్వాన్స్ గా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటే చేయొచ్చు, ఇంకా తెలియదు అది. మీరు అడిగిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మెడిసిన్ ఎక్స్పెక్టేషన్ యాంటిసిపేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా యాంగ్జైటీతోని ఉన్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ రకంగా పనిచేస్తున్నారు? అసలు కౌన్సిలింగే వేరండి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా కదా, ఇవాళ ఒత్తిడి ఎదుర్కొంటున్న వాళ్ళు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇవాళ వైరస్ వచ్చింది మనకి, కరోనా వల్ల నేను ఫీల్ అవుతున్నాను అన్నది రేషనల్ ఫ్యాక్టర్. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడానికి వాడు చెప్పే కారణము లవ్ ఫెయిల్యూర్లో, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ అన్నో, లేకపోతే తీవ్రమైనటువంటి అప్పులు పెరిగాయని చెప్తారు. కానీ దాన్ని సైకాలజీ యాక్సెప్ట్ చేయదండి. దాన్ని కేవలం ఒక రేషనల్ రీజన్ కింద తీసుకుంటుంది. నీలో ఆ సూసైడల్ థాట్స్ ఏవైతే నీకు నిగూఢంగా ఉన్నట్టు సూసైడల్ థాట్స్, టెండెన్సీస్ ఏవవుతున్నాయో వాటిని మీద రీసెర్చ్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అంతా తీస్తుంది. వీళ్ళ గతంలో వీళ్ళ తల్లిదండ్రులు కానీ, బ్రదర్స్ కానీ, ఎవరన్నా కానీ ఇట్లాంటివి అటెంప్ట్ చేశారు. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ పోతుంది. సో ఈ ఒత్తిడి అంతా కూడా కేవలం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం ఏంటంటే మనకి ఇది దీనివల్ల వచ్చింది అన్నది. కానీ దాన్ని ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అని అందరికీ తెలుసు. వాళ్ళు తెలియని, ప్రపంచంలో తెలియని వ్యక్తి లేడు. అంత అవేర్నెస్ పెరిగింది. మనకు మంచి సోషల్ మీడియా కూడా ఉంది. ఇంత అవేర్నెస్ పెరిగిన తర్వాత కూడా నాకు స్వేచ్ఛ లేదు, నా జీవితం అంతా కూడా నిర్బంధించబడిపోయింది, నా జీవన విధానం అంతా పోయింది నాకు. ఇది ఎవరి క్రియేషన్ చెప్పండి? ఇప్పుడు జీవితం అంటే ఏంటి? మనం వీఆర్ అలైవ్, వి బోత్ ఆర్ అలైవ్, వీఆర్ టాకింగ్ అండ్ పీపుల్ ఆర్ లిసనింగ్. దిస్ ఈజ్ లైఫ్ యాక్చువల్లీ. నేను ఇప్పుడు జీవితం అంటే చనిపోవడం కాదు కదండి. చనిపోతే జీవితం అని ఎందుకంటారు? సో జీవితాన్ని ప్రతి నిమిషం కూడా తన స్వీయ నియంత్రణ అనండి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అనండి, ప్రతి నిమిషంలో కూడా సిచ్యువేషనల్ గా ఉండాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను రిలవెంట్ ఆన్సర్ చెప్పట్లేదంటే ఐఎమ్ సమ్వేర్, ఐఎమ్ ఫిజికల్లీ హియర్ బట్ మై సైకలాజికల్ ఐఎమ్ సమ్వేర్. సో స్పాంటేనియస్ గా, లైవ్లీగా, సిచ్యువేషనల్ గా ఉండడం అన్నది కూడా ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో, నమస్కారం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రాచకొండ రాజయ్య, జగిత్యాల. ఓకే, జగిత్యాల నుంచి. ఓకే అండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో. అమ్మ, ఇప్పుడు పిల్లలకేమో చదువుల విషయంగా టెన్షన్, యువకులకేమో ఉద్యోగాల విషయంగా టెన్షన్. అవునండి. మరి వృద్ధులకేమో నన్ను ఎవరు చేస్తారా, నాది వృద్ధాప్యంలో ఎక్కడ, మరి ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే నాగనాథ్ గారిని ప్రార్థిస్తూ ఈ ప్రశ్నకు జవాబు చెప్పవలసిందిగా ప్రార్థన. అయ్యా, మీ వయసు ఎంత? నాది 66. 66. అంటే ఈ సమస్య మీ ఇంట్లో ఉందా? ఇది ఉన్నది. అంటే మీ పిల్లలు మిమ్మల్ని సరిగా చూడట్లేదా? లేదు, అది ఎందుకంటే నేను చాలా ఇది కష్టపడు. అయ్యా, ఇది మీరు చెప్పారు 3 రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమాజంలోని. ఇప్పుడు మనం ఫస్ట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఈ కరోనా వైరస్ టైంలో మనం ఆలోచించాల్సింది ఫస్ట్ విషయం ఏంటంటే మనమందరూ కూడా ఐకమత్యంతో ఉండాలి. ఇంతకు ముందర మనకి కరోనా రాకముందర ఉన్నటువంటి ఇండివిజువల్ ఈగోస్ ఉన్నాయి చూడండి. వాడికి ఆస్తి ఎక్కువ ఉంది, వీడికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వీడు నాకు ఇది చేయలేదు, వాడు నాకు అది చేయలేదు, ఇటువంటివి జనరల్గా ఫ్రెండ్స్లో, సోషల్ రిలేషన్స్లో ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కాదనట్లే. కానీ ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఇవన్నీ మీరు రెడ్యూస్ చేసుకోవాలి. మీరు గతంలో ఎంత ఇబ్బందులతో ఉన్నా, ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్తో ఉన్నా, మానసిక సంఘర్షణ జరిగినా, ఏదైనా సందర్భాల్లో మీరు కొట్టుకున్న సందర్భాలు ఉన్నా కానీ ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనము బతికుండాలి. ఫస్ట్ మనం బతికుండాలి. మన చుట్టుపక్కల వాళ్ళు చనిపోవడానికి మన కుటుంబ సభ్యులు కారణం కాకూడదు. ఇప్పుడు వైరస్ అన్నది కేవలము మన ఇగ్నోరెన్స్ వల్ల, మనం బయట తిరగడం వల్ల, మనం హైజీన్గా లేకపోవడం వల్ల వచ్చేది ఒకటైతే, ఇంకా కొంతమంది వాళ్ళు స్వయంగా, అంటే మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం, వాళ్ళు దాన్ని స్ప్రెడ్ చేయడానికి తయారైనటువంటి దుర్మార్గపు బుద్ధి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనము నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి జాగ్రత్త కన్నా ఇంకా ఎక్కువ ఉండాలి మనం. ఇప్పుడు మీ ఇంట్లో సమస్యకి, అందుకే ఇందాక కూడా చెప్పాను, కౌన్సిలింగ్ ఇంపాక్ట్ అని చెప్తారు. ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు అండి. అంటే 3 జనరేషన్ వాళ్ళు రావాలి. ఎందుకంటే వాళ్ళ మధ్యలో కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. మా నాన్న నన్ను చిన్నప్పుడు అట్లా పెంచాడు, మా అమ్మ ఇట్లా పెంచింది, నాకు ఆస్తి ఇవ్వలేదు, మా తమ్ముడికి ఇచ్చారు, మా అన్నకి ఇవ్వలేదు. ఈ ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫ్యామిలీలో ఎక్కడో అక్కడ పునాదుల్లాగా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి.
సో కాబట్టి ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు అండి. మీరు దయచేసి దగ్గరలో ఉన్నటువంటి సైకాలజిస్ట్ ఎవరైనా కన్సల్ట్ చేయండి. ఎందుకంటే సైకాలజిస్టులు అనేవాళ్ళు మీకు రాత్రి మిరాకిల్స్ చేసేటువంటి ఆలోచనలు సలహాలు ఇవ్వరు. ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యకి ఫస్ట్ మీరు 60 ఏళ్ల వయసు, మీరే ముందుగా మీ బంధువులు చుట్టుపక్కల స్నేహితులు ఎవరితోనన్నా ఈ విషయాన్ని ప్రస్తావించి మీ ఇంట్లో ఎవరైతే బాధ్యతారహితంగా ఉన్నారో, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారో ఆ వ్యక్తులందరితో కూర్చొని మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ భావోద్వేగాల పరంగా మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప మీకు వాళ్ళు భోజనం పెట్టట్లేదనో డబ్బులు ఇవ్వట్లేదనో మీ కంప్లైంట్ మీరు చేయలేదు. మీరు భావోద్వేగాల పరంగా అంటే ఎమోషనల్గా మీరు వాళ్ళ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది వాళ్ళకి కరెక్ట్గా తెలియాలి. మీరు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రేమ, ఒక అనుబంధం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఇద్దరు మధ్యలో కూర్చొని మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిలో ఎక్కడ అభిప్రాయ భేదాలు వచ్చినాయి, ఎవరు మనసులో ఉన్నది ఏది ఉంది అది బయట పెట్టించడానికి కూడా ఒక సైకాలజిస్ట్కి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి జాబ్ మేము రెగ్యులర్గా చేస్తుంటాం. కాబట్టి మీరు ఫస్ట్ దగ్గరలో ఉన్నటువంటి సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. లేదా మీ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులు ఉంటే కూడా మీరందరూ కూడా మీ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ డిస్కషన్ లాగా పెట్టి ఇది కేవలం మీ ఇంటి సమస్య కాకుండా మీ చుట్టుపక్కల ఇంకా ఎవరెవరు సమస్య ఉందో కూడా దాని మీద ఒక వేదికలాగా తయారు చేసి ఇటువంటి టఫ్ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి అనేటువంటి ఒక సామాజిక అంశం కింద కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఇలా మాట్లాడుకునే ప్రయత్నం చేయడానికి చాలా మంది కూడా కొంతమందికి మొహమాటం అడ్డొస్తే, కొంతమందికి వాళ్ళకి ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్ కూడా అడ్డొస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టాల్సిన సందర్భంలో ఇప్పుడు సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. ఇప్పుడు కాలర్ మనతో మాట్లాడినట్టుగా సార్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు ఆయన ఇప్పుడు 3 జనరేషన్ల గురించి మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు మీరు ఆయనకి ఇచ్చిన సజెషన్ అయితే నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక విన్నట్లయితే మేబీ వాళ్ళ కౌన్సిలింగ్ అయినా రావచ్చు, లేదంటే వాళ్ళలో మార్పు అయినా రావచ్చు అని అనుకుందాం మనం. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? మేడం వెంకటేష్ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం డిస్ట్రిక్ట్ కదిరి మేడం. ఓకే అండి, మాట్లాడండి మీ సమస్య ఏంటో. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్? చాలా బాగున్నా సార్, చెప్పండి. అదే సార్, మీరు మీ గురించి బాగా తెలుసు సార్ నాకు. థ్యాంక్ యూ. నమస్తే. గుడ్ స్పోర్ట్స్ మ్యాన్, గుడ్ అస్ట్రాలజర్, గుడ్ సైకియాట్రిస్ట్. థ్యాంక్ యూ సార్. నా ఫేవరెట్ మీరు కూడా మీ వాయిస్ కట్ అవుతుంది సార్. సార్ బయటికి మాట్లాడతాను. మన కాల్కి కూడా కరోనా వైరస్ వచ్చినట్టు. మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, కొంచెం క్లియర్ గా మాట్లాడండి. మేడం జస్ట్ ఓకే 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 మేడం కౌన్సిలింగ్ అవునండి. హలో చెప్పండి మీ సమస్య మాట్లాడండి, వింటున్నారు నాగనాథ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సార్. అదే మా అమ్మగారితో సరిగా రిలేషన్స్ లేవు సార్. నా ఏజ్ వచ్చి 50. మీ ఏజ్ ఎంత సార్? 50. మీ మదర్ వయసు ఎంత? దాదాపు 72, 73 అలా ఉంటుంది. మీరు కలిసే ఉన్నారా ఇద్దరు? లేదు సార్, పక్క నేను పక్కన వెళ్ళిపోయి కూడా ఒక 20 years అయిపోయింది. అంటే మీ మదర్ మీద ఎందుకు కోపం వచ్చింది మీకు? నేను బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు చనిపోయినారు సార్. అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో అంటే మీ భార్య పిల్లలతో బయటకు వచ్చేసారా? నా మ్యారేజ్ అయిన తర్వాత యాజ్ యూజువల్ గా సమాజపరంగా వచ్చేసాను సార్ నేను అప్పుడు. ఓకే, అర్థమైంది. సో ఇప్పుడు నేను చెప్పింది మీ భార్య అబ్జెక్షన్ చెప్తే వింటారా? నేను చెప్పింది వింటారా? వింటారు సార్. నేను చెప్పింది వింటారా, మీ భార్య చెప్పింది వింటారా? అప్పుడు మీరు చెప్పింది వింటారు సార్, నాకు మెడిసిన్ కావాలి కదా. మీరు ఒక పని చేయండి సార్, మీరు మీ మదర్ని కలవండి ఫస్ట్ వెళ్ళి. మీ అమ్మ తిట్టచ్చు, కొట్టచ్చు, శాపనార్థాలు కూడా పెట్టచ్చు. అవన్నీ ఏం చేస్తారు, బాగా క్లీన్ చేసుకుంటే ఏమండి అవన్నీ చేయదు కానీ అవన్నీ ఉన్నట్టే ప్రవర్తిస్తారు సార్. ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు మనకట టీ అలవాటు చేయడానికి చాలా ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలేదు. డబ్బులు టీకి ఇంత, ఒక కప్పు టీకి ఇంత అని ఛార్జ్ చేస్తామని పెట్టారట. సో మన వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు కొనలేదు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఫ్రీగా పోసారు. ఒక 6 నెలలు 3 నెలలు ఫ్రీగా పోసి ఆ తర్వాత దానికి ప్రైస్ కోట్ చేస్తే అందరూ డబ్బులు ఇచ్చి తాగారట. మన భారతీయులకు ఏదైనా అలవాటు చేయడం చాలా ఈజీ సార్. సో మీరు ప్రయత్నంలో మీరు వైఫల్యం ఉండొచ్చు తప్ప నా సలహాలో వైఫల్యం ఉండదు. మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తాను. నేను నా ప్రొఫెషనల్ దీని మీద నేను బయట ఉన్నప్పుడు 12 సంవత్సరాలు మా మదర్ నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మా ఫాదర్ కూడా ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు, నా దగ్గర రాలేదు. నేనే వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేశాను. విన్నారా అండి?
నేనే రిలేషన్ మెయింటైన్ చేశాను. మా ఇంటి పక్కన మా మదర్ ఫాదర్ ఇంటి పక్కన ఇల్లు కొనుక్కోరా అంటే అక్కడే కొనుక్కున్నా. అన్ని సంవత్సరాల ఎడబాటు తర్వాత కూడా ఎటువంటి పర్సనల్ ఈగోస్ గానీ నేనేం క్యారీ చేయలేదు. మన మనసులో ఉన్నటువంటి ప్రేమ వ్యక్తపరచడానికి ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు దాన్ని మనము ప్రజెంట్ చేసుకోవాలి సార్ మనం. ఎందుకంటే మీరు మీ వాయిస్ లో అంత స్పష్టత ఉంది, మీ మనసులో భావం ఉంది మీ తల్లి కోసం. మీరు ప్రయత్నం చేయండి. మీ మదర్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా పర్లేదు కానీ తన ఎండ్ ఆఫ్ ద డే షీఈ్ అ మదర్. ఓకే సార్. తన లోపల ఉన్నటువంటి తీవ్రమైనటువంటి భావం ఏంటంటే తల్లికి కొడుకు కూతురు. ఇంత తీవ్రమైనటువంటి భావం కలిగినటువంటి ప్రపంచ దేశాల్లో ఏ తల్లి అయినా కానీ రిజెక్ట్ చేయదు ఎక్కువ కాలం. ఎందుకంటే కాలం వస్తున్న కొద్ది శరీరం కూడా సహకరించదు ఆమెకి. ఏదో ఒక పరిస్థితుల్లో ఆమె కూడా సరే ఏదో చిన్న తప్పు జరిగిపోయిందన్నటువంటి క్షమాగుణానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రయత్నం చేయండి. రైట్ సార్, మన భారతదేశం అంటేనే రిలేషన్స్. అసలు ఏ దేశం చూసినా కూడా మన భారతదేశం గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మన కుటుంబ వ్యవస్థే కావచ్చు, లేదంటే మన కుటుంబంలో ఉండే మనం పాటించే విలువలు కావచ్చు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు, నేను అది గమనించాను. నేను నిజంగా చెప్పాలా, నేను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో దాపరికం ఏం లేదు కానీ నా వ్యక్తిత్వమే నా పేరెంట్స్కి నచ్చలేదు ఆ టైంలో. కానీ నాది వ్యక్తిత్వమా అహంకారం అన్నది వాళ్ళకి టైం వచ్చాక తెలిసింది. ఓకే. సో కాకపోతే నేను వాళ్ళ మీద ఎటువంటి వ్యక్తిగత భావజాలం అంటే ఎక్కడ కూడా పర్సనల్ గ్రడ్జ్ ఎక్కడ నేను డెవలప్ చేసుకోలేదు. సో అంటే అసలు ఎలాంటి పరిస్థితులు, ఇప్పుడు ఫ్యామిలీ సంగతి తీసుకుంటే అసలు ఎలాంటి పరిస్థితుల వల్ల ఇట్లాంటి సైకాలజీ డెవలప్ అవుతుంది అని అనుకోవచ్చు సార్? అంటే ఏం చెప్పొచ్చు ఇట్లాంటి కేసెస్ లో? అంటే మీరు భారతీయులు అన్నారు కాబట్టి చెప్తున్నారు, మన వాళ్ళకి స్వేచ్ఛ కావాలి. ఓకే. ఒకవేళ కోపం వస్తే తిట్టడానికి బూతులు కావాలి. ఓకే. లేకపోతే అవతల వాడిని మనం ఏమైనా దూషించాలి అనుకుంటే వాడికి చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి. ముఖ్యంగా సౌత్ ఇండియా మీద రీసెర్చ్ చేస్తే తెలిసిందంటే మొబైల్ యూసేజ్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో సౌత్ ఇండియా ఎక్కువ ఉందని తెలిసింది. కారణం ఏంటంటే మన మనసులో ఏ ఆలోచన వచ్చినా చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి. సో కాబట్టి మొబైల్ కూడా సౌత్ ఇండియాలో ప్యాకేజీలు మీరు నార్త్ వెస్ట్ లో కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో మన వాళ్ళు ఎక్కువగా మనసులో ఉన్న విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు. ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మనిషిని ఎత్తుక్కుంటారు. అందుకే చూడండి మన దగ్గర ఎప్పుడు రిలేషన్స్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండవు. 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ బ్రేక్ వచ్చేస్తుంది, కొత్త సొసైటీలోకి వెళ్తారు, మళ్ళీ పాత సొసైటీకి వస్తారు. ఎందుకంటే నాకు నచ్చినట్లు వినాలి వాడు. మేము సైకాలజిస్టులు ఏంటంటే అవతల వాళ్ళకి నచ్చినట్లు ఉంటామండి. రోజుకి 6 నుంచి 8 గంటలు మా వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళ సమస్యలు వింటాం. ఆనెస్ట్ గా విని వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో ఆలోచించుకుని దానికి అనుగుణంగా మేము పరిష్కారం చెప్తాం తప్ప మా ఆలోచన తీసి పక్కన పెడతాం. రైట్ సార్, కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరండి? నా పేరు కుమార్ అండి. ఓకే, కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏమండి? కడప డిస్ట్రిక్ట్. ఓకే అండి, మీ సమస్య ఏంటో మాట్లాడండి నాగనాథ్ గారితో. ఓకే సార్. కుమార్ గారు బాగున్నారా? నమస్తే సార్, బాగున్నా సార్. బాగున్నారా, చెప్పండి. మిసెస్ భార్య ఉంది సార్, ప్రాబ్లం సార్. అంటే భార్యతో సమస్య ఉందా మీకు? చాలా సమస్యలు వచ్చింది సార్, కానీ ఏదో చిన్న గొడవలు జరుగుతున్నాయి, పట్టించుకోకుండా ఉన్నాం, వెళ్ళిపోతాను సార్. ఫ్యామిలీ సార్ మళ్ళీ మీరిద్దరు కలిసి ఉన్నారా ఇప్పుడు? ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి చేసిన కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్ నడిపేసి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. ఓకే, పిల్లలు ఉన్నారా మీకు? 2 పిల్లలు ఉన్నారు సార్. అంటే మీరు మధ్యలో వాళ్ళతో కలవడం మాట్లాడడం అట్లేం లేదా? కానీ మధ్యలో తను చేసిన తప్పని తెలిసిపోయింది సార్, కానీ వచ్చి పెద్దలతో మాట్లాడుకొని ఏదన్నా పనిష్మెంట్ అనేది కాదు సార్, పెద్దలతో మాట్లాడుకొని సంసారం నిలబెట్టుకుని మార్గం చూస్తూ పిల్లల లైఫ్ దెబ్బతింటుంది కదా కూడా చెప్పి చూసినాం. కానీ వాళ్ళకి ఎవరితో సంబంధం లేదు, నాకు నీతో సంబంధం అంటే మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతాను. అంటే మీరు మధ్యవర్తుల ద్వారా ఏమైనా ట్రై చేశారా? చేశాం సార్, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సార్ అమ్మాయి. అంటే సార్ ఇప్పుడు మీ ఇద్దరు విడిపోయి ఎంత డ్యూరేషన్ వచ్చింది? 4 months. చాలా తక్కువ డ్యూరేషన్ సార్. 4 ఏళ్ళు 7 ఏళ్ళు విడిపోయిన వాళ్ళు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు ఉన్నారు. సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. సో మీరు ప్రయత్నం పర్ఫెక్ట్ గా చేయండి సార్. వాళ్ళకి అక్కడ సామాజిక సమాజం అక్కడ వాళ్ళకి సొసైటీలో ఎవరు అడగట్లేదా వాళ్ళని? ఆ భయం అనేది లేదు సార్ వాళ్ళకి, సమాజం సొసైటీ భయము మనం తిరగలం సార్. మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అట్లాంటివి? ఆర్థిక సమస్యలు అంటే మీరు ఉద్యోగం వ్యాపారం విషయంలో ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా మీరు ఆమె ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా లేరు, అట్లాంటి ఏమైనా సమస్యలున్నాయా? ఆ అమ్మాయికి వచ్చేసి బాగా విలాసవంతంగా తిరగాలి, బాగా తిరగాలి. మీరేం చేస్తారు సార్ వృత్తిపరంగా ఏంటి? నేను ఇక్కడ వేరే సిమెంట్ ప్లాంట్ లో వచ్చేసి మామూలుగా కాంట్రాక్ట్ బేస్. ఓకే సార్ మీరు చెప్పండి.
మనకి మామూలుగా ఇప్పుడు మీరు చెప్తున్నట్లే చేస్తా ఉన్నది ఇంట్లో మనం చూసుకుంటాం దీన్ని బట్టి కానీ తను అనుకో కాల్ కొంచెం సార్, బ్రేక్ నాకు అర్థమైంది సార్. మీది కేవలము భార్యాభర్తల్లో అభిప్రాయ భేదాలు ఒకటే కాకుండా ఆర్థిక పరమైనటువంటి డిఫరెన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మీరు 4 నెలలే అయింది కాబట్టి మీరు తప్పకుండా మీ పర్సనల్ ఫీలింగ్స్ అన్ని పక్కన పెట్టి మీరు ఆలోచిస్తున్నారన్నది నాకు ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడే అర్థమైంది. మీరు నిజాయితీగా ఉన్న విషయాన్ని చెప్పారు. మీరు ఇదే నిజాయితీని నిజంగా మీ భార్యతో వెళ్ళి మీ భార్యను ఒక్కదాన్ని బయటికి తీసుకెళ్లి మాట్లాడండి. ఇటువంటి సందర్భంలో 3వ వ్యక్తి వల్లనే డైవర్స్ అవుతాయి ఎప్పుడు కూడా. మన భారతదేశ సమాజంలో రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలా మంది విడాకులు తీసుకునే వాళ్ళందరూ కూడా 3వ వ్యక్తి 4వ వ్యక్తి వల్లనే విడాకులు తీసుకున్నారని తెలిసింది. సో ఇప్పుడు మీరు ఆమెకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లం కూడా చెప్పారు, దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు ఈ 4 నెలల్లో ఈ ఎడబాటులో ముఖ్యంగా ఇప్పుడున్నట్టు కరోనా వైరస్ ఇది జీవితం మనం రేపు బతుకుంటామా లేదన్నటువంటి ఒక మానసిక సంఘర్షణ సామాజిక పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఈ టైంలో కూడా మనము మీ భార్యతో మీరు వెళ్ళి సపరేట్గా ఒకసారి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఆమె ఒక్కసారిగా అది 10 సార్లు రిజెక్ట్ చేసినా మీరు వెళ్తే ఏదో ఒక రోజు తప్పకుండా మీతో మాట్లాడుతుంది. సో దయచేసి మీరు ఈ ప్రయత్నం చేయండి. చాలా మంది చిన్న డిఫరెన్సెస్ రాగానే పర్సనల్ ఈగోస్కి వెళ్ళిపోతారు, ఇండివిజువల్ ఈగోస్కి వెళ్ళిపోతారు, గతంలో జరిగినటువంటి మంచి అంతా మర్చిపోతారు, కేవలం తాత్కాలికంగా ఉన్నటువంటి నెగిటివ్ ఇష్యూస్ని ఎక్కువగా హైలైట్ చేసుకుంటారు. అది మధ్యవర్తులకు చెప్పడం వల్ల దాన్ని వాళ్ళు రీఇంటర్ప్రిటేషన్ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు సమస్య కంటే ఈ మధ్యవర్తులు అనవసరమైనటువంటి విషయాలు మనం షేర్ చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇంకా ఎక్కువ దూరం చేస్తుంది. సో దయచేసి ఫస్ట్ మీరు వెళ్ళి మీరు మీ భార్యతోని సపరేట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఒక్కసారి కాదు, మీరు 100 సార్లైనా ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా షార్ట్ డ్యూరేషన్, 4 months అంటే. ఇది ఇంకా పెరుగుతున్నా కొద్దీ ఆమె మనసులో ఉన్నటువంటి భావము మీరు కూడా ఆమెను రిజెక్ట్ చేశారనో వదిలేయడానికి రెడీ అయ్యారన్నటువంటి ఊహల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫర్దర్ ఒకవేళ మీకు ఏమైనా అవసరమైతే కూడా మీరు కాల్ చేయండి, మీకు తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం. రైట్ సార్, చిన్న విరామం తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने माइग्रेंट वर्कर्स को रोजगार फराहम करने के मकसद से आत्मनिर्भर उत्तर प्रदेश रोजगार योजना का आगाज किया। इस मौके पर चीफ मिनिस्टर योगी आदित्यनाथ के अलावा दीगर ओहदेदार भी मौजूद थे। वज़ीर-ए-आज़म ने कहा कि इस स्कीम का मकसद आबाई मुकामात को वापस होने वाले माइग्रेंट वर्कर्स को रोजगार फराहम करना है। सुप्रीम कोर्ट ने सीबीएसई के 10वीं और 12वीं जमात के इम्तिहानात को मनसूख करने की इजाज़त दे दी है, जिसके बाद सीबीएसई की जानिब से 10वीं और 12वीं के इम्तिहानात की मनसूखी से मुताल्लिक नोटिफिकेशन जारी करने की तैयारियां जारी हैं। इसके अलावा सीबीएसई के 10वीं और 12वीं जमात के असेसमेंट नताइज की 15 जुलाई को इजराई के लिए इंतजाम किए जा रहे हैं। हुकूमत दूसरे ममालिक में फंसे हुए हिंदुस्तानियों को वतन लाने की अपनी कोशिश के तहत 3 जुलाई से वंदे भारत मिशन के 4थे मरहले का आगाज करेगी। ये मिशन गुज़िश्ता 7 हफ्तों से जारी है। बैरून मुल्क में फंसे कम अज कम 5,13,047 हिंदुस्तानियों ने वतन लौटने की दरख्वास्त की थी, जिनमें से 3,64,209 अफराद हिंदुस्तान आ चुके हैं। दुनिया भर में कोरोना वायरस से मुतासरा अफराद की तादाद 55,87,000 से ज्यादा हो गई है और अब तक इससे 4,89,000 अफराद हलाक हो चुके हैं। कोविड-19 के असरात के लिहाज से अमेरिका दुनिया में पहले, ब्राजील दूसरे और रूस तीसरे मुकाम पर है। इसकी वजह से तादाद अमवात में अमेरिका पहले, ब्राजील दूसरे और बरतानिया तीसरे नंबर पर है। तेलंगाना में गुज़िश्ता 24 घंटों के दौरान कोरोना के 920 मुस्बित केसेस सामने आए हैं। जीएचएमसी के हुदूद में 737 और दीगर इलाकों में 186 केस दर्ज हुए। ताहाल इस वायरस से 230 अफराद की मौत वाक़ हो चुकी है। कल 3,616 अफराद के नमूनों की जांच की गई, जिनमें से 2,696 अफराद की रिपोर्ट मनफी आई है। मरकज की जानिब से कोरोना वबा के फैलने के पेश नज़र जिन रियासतों में ज़्यादा केस दर्ज हुए हैं वहाँ खुसूसी टीम रवाना की जा रही है। वज़ारत सेहत के जॉइंट सेक्रेटरी इस टीम की क़यादत कर रहे हैं। मरकजी टीम आज से गुजरात, महाराष्ट्र और तेलंगाना का इस महीने की 29 तारीख तक दौरा करेगी। रेलवे बोर्ड ने 12 अगस्त तक ट्रेन सर्विस बंद रखने का ऐलान किया है। मेल एक्सप्रेस और पैसेंजर ट्रेनें मुअत्तल रहेंगी। 1 जुलाई से कबल रिजर्वेशन की गई तमाम बुकिंग्स को मनसूख कर दिया गया है। सब अर्बन एक्सप्रेस और मेल ट्रेनों को मनसूख करने का ऐलान कर दिया गया है। जोनल रेलवे जीएम्स को अहकामात जारी कर दिए गए हैं। अलबत्ता खुसूसी ट्रेनें हस्बे मामूल जारी रहेंगी। कोरोना वायरस के बढ़ते हुए केसेस के पेश नज़र हैदराबाद और सिकंदराबाद में कई ताजरीन ने अज खुद कारोबारी इदारे बंद रखने का फैसला किया है।
आज से 5 जुलाई तक सिकंदराबाद में कपड़ों की दुकानात अज खुद बंद रखी जा रही हैं। सिकंदराबाद पर्चेजात ताजरीन की तंजीम के सदर टी अशोक कुमार ने यह बात बताई। हैदराबाद के बेगम बाजार, फिलखाना, सिद्दी अंबर बाजार, उस्मानगंज, SS रोड पर वाक़ई होलसेल दुकानात को भी अज खुद बंद रखा जा रहा है। జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో ఇప్పటి వరకు మనం చూస్తే అందరూ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ చెప్తున్నారు, కానీ లాక్డౌన్ లో బంధాలు పెరిగితే దగ్గరున్నారు అనేసి ఒకటి వచ్చింది మధ్యలో. సో దీన్ని బట్టి ఇప్పుడు కాలర్ అయితే రెడీగా ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారో అసలు విందాము. హలో హలో నమస్తే అండి, మీ పేరండి? మేడం మా పేరు ప్రభాకర్ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కర్ణాటక మేడం. ఓకే అండి, మాట్లాడండి ప్రభాకర్ గారు. నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే. నమస్తే ప్రభాకర్ గారు, బాగున్నారా? బాగుంది సార్, మీరు బాగున్నారు సార్? చాలా బాగుంది సార్, చెప్పండి సార్. మా అమ్మాయి గురించి సార్, మా అమ్మాయి కొన్ని ఇయర్స్ మ్యారేజ్ అయింది. ఓకే, బీటెక్ అయిపోయి 5 years అయింది. డైవర్స్ అయిందండి? ఆ అమ్మాయి అవును సార్, బీటెక్ అయిపోయి జాబ్స్ రాలేదు. ఓకే ఓకే చెప్పండి. సో ఇప్పుడు పూర్తి ఆయనకంతా కుళ్ళు సార్. అంతా పక్క వాళ్ళకి కార్ ఉంది, వాళ్ళు ₹1,00,000 జీతం వస్తుంది, నాకు రాలేదు అనేదండి సార్. మాది మధ్యతరగతి కుటుంబం సార్. ఓకే, ఏమన్నా అడిగిన పెళ్లి చేసుకొని వెళ్ళిన తర్వాత 2వ రోజు నుండి సమస్య వచ్చాను సార్. సార్ ప్రభాకర్ గారు, ఒక విషయం క్లియర్ గా చెప్పండి, మీ పాపకు పెళ్ళైందా? అవును సార్, 1 year అయింది సార్ పెళ్లి అయిపోయి. భర్త అదే సార్, వాళ్ళకి 2 years నుంటే వాళ్ళకి ఇది లేక 2 రోజులు ఉంటే వాళ్ళ గొడవలు వచ్చారు సార్ వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారా, చట్టబద్ధంగా విడిపోయారా? విడిపోలేదు సార్, కోర్టుగా వేసినాము. ఓకే, మా అమ్మాయి మా ఇంట్లోనే ఉంది. ఓకే ఓకే అయితే ఇప్పుడు మీ అమ్మాయికి అసూయ ఉందని చెప్తున్నారా? ఎక్కువ సార్. అంటే పోల్చుకుంటుందా? పోల్చుకుంటుంది. మేమేం చెప్పినా, నాకు చిన్నప్పుడు మేము డబ్బు సంపాదలేదు, నన్ను మంచి కాలేజ్ చదివలేదు. కానీ బీటెక్ చేసింది కదా ఆమె? చెప్పినా సార్. ప్రభాకర్ గారు, ఆమె బీటెక్ చదివింది కదా, జాబ్ చేస్తుందా? లేదు సార్, జాబ్ రాలేదు. అదే సార్ జాబ్ మెయిన్, అదే సార్ జాబ్ రాలేదని ఆయనకు అంత పూర్తి ఇదైంది. అదొకటి నేను నల్లగొండ జాబ్ ఎగరు ఇట్లా అన్ని ఉన్నాయి సార్. అది కలర్ మనకి నల్ల కాదు, మనకి గుణం ఉండాలి, మిన్న కలర్ కాదు, మనలో టాలెంట్ ఉండాలి నేను చెప్తాను సార్. ఓకే, నాకు తెలిసిన పరిధిలో. సార్ మీరు ఎప్పుడైనా మీ పాపని సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారా? అదే తీసుకోవడం సార్, టాబ్లెట్స్ వాడతాను ఆల్రెడీ. ఆమె సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లారా, సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారా? ఒక్క నిమిషం చరణ్. ప్రభాకర్ గారు నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. ఆమె ఎంత కాలంగా మెడికేషన్ మీద ఉంది చెప్పండి. ఇదే సార్, ఆమె చిన్న నుంచి ఉన్నాయి సార్, మాకు ఈ మధ్య తెలిసింది. కాదు సార్, ఎన్ని నెలల నుంచి ఆమె మందులు వాడుతుంది ఆమె? ఇప్పుడు 1.5 years వాడబట్టే. సార్ మీరు ఒక పని చేయండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఒకసారి కాల్ చేయండి, ఎందుకంటే మీది చాలా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అంత ఫ్యామిలీ హిస్టరీ అంతా అడగాలని. మీరు మీ పాపని తప్పకుండా మెడిసిన్ తో పాటు ఆమె కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్లాలండి. మేడం నేను మీకు ఇందాక కూడా చెప్పాను కదా, సైకాలజీలో మీకు కౌన్సిలింగ్ ఎఫెక్ట్ ఏంటంటే, చాలా మంది నేను మెడిసిన్ వేసుకున్నాను నాకు ప్రాబ్లం తగ్గుతుందా అని అడుగుతారు. మెడిసిన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన న్యూరో సిస్టమ్, మన బ్రెయిన్ లో ఉన్నట్టు కెమికల్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ మనకి వ్యక్తులు నచ్చడము నచ్చకపోవడము పోల్చుకోవడము ఇవన్నీ కూడా అది మన వ్యక్తిత్వానికి, మన ఆలోచనకి, మన బుద్ధికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను నల్లగా ఉన్నానో, లేకపోతే పొట్టిగా ఉన్నానో, లేకపోతే నాకు స్కిన్ కలర్ బాగాలేదనో, ఇలా రకరకాల భావాలను వాళ్ళందరూ కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. వాళ్ళు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు సభ్య సమాజంలో చాలా మటుకు కూడా మీకు సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లు అన్నీ కూడా నెగిటివ్ పోస్టింగ్స్, వర్స్ట్ పోస్టింగ్స్ ఉంటాయి చూడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా చేయాలి అనేటువంటి ఆలోచనలో స్పష్టత లేని వాళ్ళు, ఏదైనా చెయ్యాలి అనుకుంటారు తప్ప వాళ్ళు చేయలేరు. ఎందుకంటే సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా ఆకాశంలో పెట్టుకుంటారు, ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మానసిక సామర్థ్యం అంతా కూడా శూన్యమే. సో కాబట్టి దయచేసి మీ పాపది కేవలం క్లినికల్ డయాగ్నోసిస్ అయి ఉంటుంది ఆల్రెడీ, ఆమెకు ఏదైనా యాంగ్జైటీ ప్రాబ్లం ఉండి ఉంటుంది. ఇదేదో మీరు నేను ఫోన్లో అనుకుంటాను, కానీ తప్పకుండా మీరు మీ అమ్మాయిని కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చూసారా మేడం, మెడిసిన్ వాడుతుంది, పర్సనాలిటీ ప్రాబ్లం చేంజ్ కాలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే మందులు వాడంగానే పర్సనాలిటీ కూడా చేంజ్ అవుతుంది అనుకుంటారు.
మందులు వేరు. మందు ఓన్లీ న్యూరో సిస్టమ్, మన న్యూరో కెమికల్ సిస్టమ్ మీద మెడిసిన్ పనిచేస్తుంది. ఓకే. భావోద్వేగాలు అన్నది మన ఇష్టాయిష్టాలకు సంబంధించినవి. మనకి ఇక్కడ రోజు 12 గంటలు 14 గంటలు నిద్రపోయే వాళ్ళు, ఓకే, అదే మీకు అమెరికాకి వెళ్ళిన తర్వాత అదే 14-18 గంటలు వాళ్ళు పనిచేస్తారు. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా అక్కడ ఎక్కువ. ఓకే. ఇక్కడ బద్ధకంగా ఉండే వాళ్ళు అక్కడ ఎట్లా పనిచేస్తున్నారు? ఇష్టాలు మారుతాయి. ఓకే. సో అవి వ్యక్తిత్వానికి సంబంధించినవి, భావోద్వేగాలకు సంబంధించినవి. అదే సార్, ఇప్పటివరకు మనం చూస్తే కనుక అంతా ఫ్యామిలీలో ఉన్న వాటి గురించే వస్తున్నాయి. యాక్చువల్గా ఏంటంటే మన భారతదేశం అంటేనే ఉమ్మడి కుటుంబాలు, మనుషులు ఒక చోట ఉండటం అనేది అందరికి తెలిసిన వ్యవస్థ అది. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల తర్వాత విషయం మాట్లాడండి. అదే సార్, ఇప్పుడు లాక్డౌన్ విధించినప్పటి నుంచి కూడా అందరూ ఏమన్నారంటే ఇంట్లోనే ఉన్నారు, చక్కగా మీరు స్పెండ్ చేయండి, పేరెంట్స్తో స్పెండ్ చేయండి, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉండండి అని చాలా మంది చెప్పారు కూడా. కానీ ఈ లాక్డౌన్ వల్ల చాలా దూరాలు పెరిగినాయి అని కొంతమంది, లేకపోతే రెగ్యులర్ గా భర్త ఇంట్లో ఉండడు కాబట్టి ఏం తెలుసుకోరు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి అనేది. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? ఎక్స్పెక్టేషన్స్. ఓకే. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న దాని మీద నా ఆలోచన, నా పర్ఫార్మెన్స్ అంతా కూడా డిటర్మైండ్ ఏంటది. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు? ఓకే. ఇప్పుడు చాలా మంది మన అనకూడదు కానీ, అందరినీ జనరలైజ్ చేసి చెప్పలేం కానీ, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎబిలిటీని చాలా గొప్పగా ఊహించుకుంటారు. అది ఆచరణకు వచ్చేటప్పటికి ఎస్కేప్ అవుతారు. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ అనే వర్డ్ యూజ్ చేశారు కదా, ఎక్స్పెక్టేషన్ అంటే ఉండద్దా? అంటే ఉండటం తప్పంటారా? ఎక్స్పెక్టేషన్ మేడం, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మనిషి ఎదగడు. ఇవాళ మనం మాడుతున్న గ్యాజెట్స్ అన్ని ఒకప్పుడు ఇమాజినేషన్, ఎక్స్పెక్టేషన్స్ ఇట్లా ఉండొచ్చు అని. ఓకే. దానికి తగ్గట్టుగా నువ్వు కృషి చేయాలి కదా. ఇప్పుడు మనం రోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్ళండి, లేదా ఇప్పుడు కరోనా టైంలో అయితే ఇంకా మంచిగా ఫిట్నెస్ చేసుకోవడానికి, ఇంటి దగ్గర వాకింగ్ చేయడానికి గవర్నమెంట్ కూడా నాయన స్కూల్స్ కాలేజ్ బంద్ చేసి పెట్టింది. ఎంతమంది యంగర్ జనరేషన్ వాళ్ళు ఫిట్నెస్ చేస్తున్నారు చెప్పండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మనకి ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ మిస్ అయింది, హోటల్స్ రెస్టారెంట్స్ బంద్ అయినాయి, పిజ్జా సెంటర్స్ బంద్ అయినాయి అని బాధపడుతున్నారు తప్ప ఎంతమంది నిజంగా వాళ్ళు ఒబేస్ తగ్గించుకోవడానికి, ఇవన్నీ పక్కన పెట్టండి, ఒబేస్ ఇవన్నీ పక్కన పెడితే నార్మల్ గా ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో ఒక 1 అవర్ టైం, ఒక 1 అవర్ టైం, హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అండి, ఎంతమంది కేటాయిస్తున్నారు చెప్పండి. అదే మీరు లావ్ అయిపోతున్నారు, డీగ్లామర్ అయిపోతున్నారు అంటే రెడీ అవుతారు అప్పుడు. సో మనిషికి జీవితం ఎట్లా అనుభవించుకోవాలన్నటువంటి భావోద్వేగాలు ఉంటాయి చూడండి, అవి ఎక్స్పెక్టేషన్స్. నా లైఫ్ ఎట్లా ఉండాలంటే, నా లైఫ్ నాకు నచ్చినట్లు, నా ఎబిలిటీకి సంబంధం లేదు, నా హార్డ్ వర్క్ సంబంధం లేదు, బట్ నాకు రిజల్ట్ రావాలి. కొన్ని వేల మంది ఐఐటి ట్రై చేస్తారు, ఎంబీబీఎస్ ట్రై చేస్తారు, ఎంతమంది అటెండ్ చేస్తారు, మళ్ళీ అందులో ఎంతమంది సక్సెస్ అవుతారు, ఎంతమంది సర్జన్స్ అవుతారు. సో ఇట్ ఆల్ హార్డ్ వర్కింగ్ అండి, హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్. ఎంత ఫోకస్డ్ గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు లైఫ్ లో మీరు రియాలిటీ దగ్గరకు వస్తారు. అందుకే ఒక సేయింగ్ ఉంది, అటైనింగ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు వాట్ యు బికమ్. మీరు సక్సెస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మీ ఎబిలిటీ, సక్సెస్ మధ్యలో మీకు ఒక కొత్త వ్యక్తిత్వం ఏర్పడుతుంది, అది దాన్ని స్వీకరించాలి. అలాంటి స్వీకరించేటువంటి స్వభావం లేకపోవడం వల్ల ఈ ఫ్యామిలీలో ఇన్ని రకాల ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్. రైట్ సార్, కాలర్ తో మాట్లాడదాం సార్. హలో నమస్తే అండి, మీ పేరండి? నా పేరు లక్ష్మి అమ్మ. లక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే లక్ష్మి గారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఫోన్ లో మాట్లాడండి. టీవీ వాయిస్ తగ్గించేసి ఫోన్ లో డైరెక్ట్ గా మాట్లాడండి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారండి. ఓకే లక్ష్మి గారు, ఫోన్ లో మాట్లాడండి. ఓకే అండి, అది నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నా వయసు 68 సంవత్సరాలు. ఓకే. అయితే ఇప్పుడు నేను కొంచెం పిల్లలు దూరం 2 అమ్మాయిలు. ఓకే అండి. వాళ్ళ పనుల్లో అది ఉంటారు. నేను ఇదివరకు అంత ఎలాగో గట్టిన ఇవన్నీ. ఇప్పుడు లాక్డౌన్ సమయంలో మరి నేను బయటికి వెళ్ళి నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను. అది వాళ్ళు ఇంకా పట్టించుకోవటం లేదు. లక్ష్మి గారు, వాళ్ళు పట్టించుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా? పట్టించుకోవట్లేదండి. మీ వారు ఏం చేస్తారమ్మా? లేదు సార్. అంటే మీ పిల్లలు మీ ఇంటికి దగ్గరగా ఉంటారా, దూరంగా ఉంటారా? ఒకళ్ళు దగ్గరగా ఉంటున్నారు, ఒకళ్ళు చాలా దూరంగా ఉంటారు. అంటే దగ్గరగా ఉండేవాళ్ళు రెగ్యులర్ కలుస్తారా మిమ్మల్ని? వాళ్ళు ఏం కలవరు సార్, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు అంతే. అంటే మీరు ఎటువంటి సహాయం వాళ్ళ నుంచి ఆశిస్తున్నారు అది చెప్పండి సార్.
మీరు మీ పాప నుంచి ఎటువంటి సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు? అంటే అడగాలి కదా సార్, ఎలా ఉన్నావు ఏంటి, ఓకే, నీకేం సహాయం కావాలి, నీ ఇబ్బంది నువ్వు కొంచెం ఏం పర్వాలేదు మేము ఈ హెల్ప్ చేస్తాం అన్నట్టు ఉండట్లేదు సార్. మేడం మేము మీకున్నాం మేడం హెల్ప్ చేయడానికి. చెప్పండి సార్. చూశారు కదా, మీకోసం వచ్చి గంట సేపు కూర్చోలేదు కదా నేను. అవును సార్. మరి అట్లా ఉండాలి మేడం, లైవ్లీ ఉండాలి. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, వాళ్ళు వీళ్ళంతా మనవాళ్ళు. మీ పిల్లలు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా? మీ కూతురు మీ అల్లుడు గారు ఇద్దరు ఒకేలా సార్ చేస్తున్నారు. ఉద్యోగం చేసేవాళ్ళు కొంచెం ఎట్లంటే మానసిక ఒత్తిడి కావచ్చు, వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, జీతాలు కూడా సరిగా లేవు కొంతమందికి. ఇటువంటి సమస్యల వల్ల కూడా వాళ్ళు ఆలోచనలో మార్పు వస్తుందమ్మా. ఎందుకంటే మీరు అనుభవజ్ఞులు. ఎందుకంటే మనుషుల్లో సామాజిక కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, ఆలోచన విధానం ఒకటేలా ఉండదు, మార్పు వస్తుంది. అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీరు దగ్గరలో ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని మీరే అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తుండాలి. మీరు ఫోన్ చేయట్లేదు అన్నది అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు వెళ్ళాలి అక్కడికి. ఒకవేళ మీరు వెళ్ళగలిగితే ఎవరన్నా సపోర్ట్ తీసుకొని మీరు 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. కొన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ తెలియని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. మీ పాప కూడా చెప్పుకోకపోవచ్చు, షేర్ చేసుకోకపోవచ్చు. వాళ్ళ మధ్యలో ఎటువంటి చిన్న చిన్న చిరాకులు విసుగులు ఉన్నాయి కూడా మనకు తెలియదు. ఇప్పుడు మీరు కోరుకుంటుందల్లా ఏంటంటే ప్రేమ కోరుకుంటున్నారు మేడం, మీకు కావాల్సింది ప్రేమ. ఇప్పుడు నేను మీతో చాలా అనుబంధంతో మాట్లాడుతున్నాను, ఇది ఫస్ట్ మీరు ఎంజాయ్ చేయండి. అంటే మనం వెళ్ళినా సరే వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకోవాలి సార్. అమ్మా ఇప్పుడు మీకు ఒక మాట, ఇప్పుడు మీ భర్త గారు ఉండి ఉంటే మీ ఆలోచన ఇలా ఉండేది కాదు. క్షమించండి, అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మీకు ఎమోషనల్ గా ఒక సపోర్ట్ మిస్ అయింది. అవును సార్. ఆ సపోర్ట్ మిస్ అయినప్పుడు మనకు ఏమైపోతుంది, మనకు తెలియకుండానే మనకు తీవ్రమైనటువంటి అభద్రతా భావం ఏర్పడుతుంది. కరెక్ట్ సార్. ఆ అభద్రతా భావం నుంచి ఇటువంటి భావజాలం, భావోద్వేగాలు వస్తాయమ్మా. మీరు కావాలంటే ఒకసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయండి, నేను మీతో డీటెయిల్గా మాట్లాడతాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. ఒకవేళ కుదిరితే మీ పాప తరఫున నేను మాట్లాడతాను, డోంట్ వరీ. కోవిడ్ లో మనం ఇలా ఉండాలి మేడం, మీరు నేను వాళ్ళు కాదు, మనం ఏ రోజులు ఉంటాం ఏ రోజులు పోతాం అనేటువంటి సామాజిక పరిస్థితులు మనం ఉన్నాం అంతే. మరో కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సత్యనారాయణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తణుకండి. ఓకే అండి, మాట్లాడండి సత్యనారాయణ గారు. నాగనాథ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. మా ఫ్రెండ్ పెళ్ళైన వెంటనే డబ్బు ఖర్చు పెట్టాలని సార్ మీ మాట మనం ఫోన్ మన వినపడుతుంది సార్, నా మాట వినపడుతుంది. హలో, నమస్తే సార్. నమస్తే అండి, వినిపిస్తుంది సత్యనారాయణ గారు. మీ కాల్ కొంచెం మాట ఫోన్ లో కూడా మనం ఆ మాట నాకు వినపడుతుందండి. అవునా, ఫోన్ లోనే మాట్లాడండి. ఫోన్ లోనే మాట్లాడుతున్నానండి, ఇంట్లో పెట్టి మాట్లాడుతున్నారు సార్. అవునా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉందా? నేను మాట్లాడేది మీకు క్లియర్ గా ఉందా? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇందాక నా మాట నాకు వినపడుతుంటే ఇప్పుడు నా మాట నాకు వినపడలేదు. ఓకే, మాట్లాడండి సార్. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది సార్. ఓకే. అతను భార్య గురించి ఖర్చు పెట్టేది సామాన్యమైన కుటుంబం. వాళ్ళు ఖర్చు పెట్టాలని ఏం చేస్తుంది, ఏంటని పరిష్కారం? అంటే ఇతని సామర్థ్యానికి మించి ఖర్చులు పెట్టేస్తున్నామే. అవునండి, మొత్తం అతను తిన్నారా లేదా అని సమస్య లేదు, ఏం లేదు, తనకు కావాల్సిన ఖర్చు పెట్టే. సార్ పెళ్ళి ఎన్నేళ్ళైంది సార్? 6 ఏళ్ళు అవుతుంది సార్. 6 ఏళ్ళ నుంచి నరకం అనిపిస్తూనే ఉన్నాడు. ఎప్పుడన్నా సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేశారా వాళ్ళిద్దరు వెళ్ళి? ఏంటి సార్, తెలియకపోతే అన్ని తెలుసు, తెలియకపోతే అనుకోవచ్చండి. ఎదరు మనిషి పీడించడం వరకే అసలు పని, ఆమె పని. సత్యనారాయణ గారు, మీరు నన్ను కాదు సార్, ఏం చేయడానికి అది కావాల్సింది అది ఖర్చు పెట్టేయాలి అంతే. కాదు సార్, మీరు నాకు ఫోన్ చేసింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికా సలహాగా? మా ఫ్రెండ్ కి కష్టం కదండి సార్. నేను చెప్పేది ఒకసారి వినండి సార్, వినండి ఒకసారి. సార్ చెప్పండి సార్. ఆమెకి మీరు చెప్తున్న రీజన్ బట్టి చూస్తే ఆమెకి యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. యాంగ్జైటీ అంటే ఒక పని చేయాలి అనేటువంటి తీవ్రమైనటువంటి భావజాలం, ఆతృతగా. ఒక పని చేయాలి, ఖర్చు పెట్టేయాలండి. అదే సార్, అది డబ్బు ఖర్చు పెట్టడం కూడా పనే. డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక పని. అయితే మీరు ఒక పని చేయండి సార్,
మీ ఫ్రెండ్ అయినా ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ఎందుకంటే నా దృష్టిలో అయితే మీ ఫ్రెండ్దే తప్పు. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతను ఒక బలమైన వ్యక్తిత్వంతో ఒక క్రమశిక్షణ పద్ధతులు కొన్ని అలవాటు చేయాలి. ఇది మనము బయట సమాజంలో అనుకుంటాం ఏంటంటే వైఫ్ ఇలా చేసింది, హస్బెండ్ ఇలా చేసింది అనుకుంటారు, కానీ వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే అతను 6 సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తున్నాడని చెప్తున్నారు. మీరు కూడా చాలా డిస్టర్బ్ అయినట్టున్నారు అతనికి సపోర్ట్ చేసి. నిజంగా మీలాంటి ఫ్రెండ్స్ ఉండడం గొప్ప. కానీ నేను చెప్పేది, ఆ అమ్మాయి అలా తయారవడానికి కారణం ఆమె చిన్నప్పుడు చాలా గారాబంగా పెరిగిందా, తల్లిదండ్రులు గారాబం చేసి పెంచారా, ఆమెకు అడిగినవన్నీ ఇచ్చారా, లేకపోతే ఆమెకు లేనిపోని ఊహలన్నీ క్రియేట్ చేశారా? పెళ్లి తర్వాత ఆ అమ్మాయి రెగ్యులర్గా ఎంతవరకు పేరెంట్స్ మాట విన్నది, హస్బెండ్ మాట విన్నది, అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఏం ప్లాన్ వేసుకున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి ప్రణాళిక ఉండి ఒక ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఉంటే అంత సీరియస్గా ఆమె డబ్బులు ఖర్చు పెట్టదు. సో ఇదంతా కూడా ఏంటంటే అతనిలో ఎక్కడో అక్కడ సున్నితత్వం ఉండొచ్చు, లేకపోతే మొహమాట ఉండొచ్చు, ఒక డిగ్నిఫైడ్ పర్సన్ కూడా అయిండొచ్చు. కాబట్టి ఆమె అతన్ని టేక్ ఓవర్ చేసింది. సో దయచేసి ఇది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేసు అండి. ఇది వాళ్ళిద్దరు ఒకవేళ మాట్లాడితే దీనికి ఈజీగా పరిష్కారం చెప్పొచ్చు. రైట్ సార్. అయితే ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే ఈ ఉద్యోగుల్లో కూడా చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది ప్రెసెంట్. సో కాలర్తో మనం మాట్లాడిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరండి? గోకే రామలక్ష్మి మేడం, రాజమండ్రి నుంచి అండి. ఓకే అండి, మాట్లాడండి రామలక్ష్మి గారు. మేడం, నాకు ఫిట్స్ ఒక 20 సంవత్సరాల నుంచి వస్తుందండి. ఓకే, మాట్లాడండి. అయితే నాకు ఈ ఫిట్స్ ఒకసారి మేడం ఒక ఫోన్ ఆఫ్ చేసేస్తారు ఈ టీవీ. నాకు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా ఓకే చేసుకోవడం అలవాటు మేడం. దానివల్ల ఏంటంటే నాకు నా చుట్టూ ఉన్న మనుషులందరూని నన్ను పిచ్చిదాన్ని అని చెప్పేసి ఈ లేని పిచ్చి మాసాలో జాయిన్ చేస్తారండి అప్పట్లో. మీ వయసు ఎంత లక్ష్మి గారు? మీ వయసు ఎంత? సార్ ఇప్పుడు 41 వస్తుంది సార్. మీకు పిల్లలు ఉన్నారా? భర్త? ఒక పాప బాబు సార్. మా ఆయన గారు ఉన్నారు. వారు ఏం చేస్తారు? ఈయనంటే మామూలుగా గుమస్తాకిని చేస్తున్నారు సార్. మీరు మెడిసిన్ వాడుతున్నారా? అప్పుడు రామకృష్ణ మిషన్ లోని ఇంకా ఆయుర్వేదం అని చాలా టాబ్లెట్స్ వాడేశాను సార్. అయితే దీని వల్ల రక్తం విరిగిపోయిందండి 2 సార్లు. అయితే పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారు అన్నారు, ఏంటి టాబ్లెట్లు వాడే విధానం, నువ్వు ఇలా వాడుతున్నావు, అతను ఎవరని కోపడ్డారండి. అయితే నాకేంటంటే మా ఆయన గారు చూపించే డబ్బు తక్కువ కాబట్టి అమ్మ చెల్లి ఇలా అందరూ ముగ్గురు పోగు చేసి ఇవ్వడం వల్ల వీళ్ళు నన్ను ఎంత చిన్న బుచ్చి మాట్లాడినా సరే నన్ను నేను సరిపెట్టేసుకోవడంతో అందరి దగ్గర చులకనగా చూడటం మొదలెట్టారండి. నాకు ఈ చూడడం వల్ల నేను తట్టుకోలేకపోయేదాన్ని. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్నగారు లేకపోయినా సరే దొమ్మేరు ఇటువంటి ఆటల్లో పని చేస్తూ వచ్చేదాన్ని అండి. నాకేంటంటే తప్పుంటే తట్టుకోలేకపోతాను సార్, తప్పుంటే తట్టుకుంటాను, కానీ మా ఆయన గారు కోపం ఎక్కువ. కానీ అందరి దగ్గర ఎలా అయిపోయిందంటే నా బతుకు ఇది పనికి రాదు అన్నట్టుగా చెప్పడం. అయితే పాప ఈ టాబ్లెట్ పిచ్చిగా బెట్టలుగా ఉండి గోళ్ళతో నడపడం ఇలాగయ్యేది. లక్ష్మి గారు, ఇంట్లో పరిస్థితి ఏంటంటే కోటా బియ్యం తప్ప మీతో మాట్లాడడం సార్. లక్ష్మి గారు, కోటా బియ్యం చెప్పండి సార్, చెప్పండి. ఒక్క నిమిషం చెప్తాను. మీరు సైకియాట్రిస్ట్ ని కలిసారా? చెప్పాను కదా సార్, మా ఇంట్లోనే అమ్మ చెల్లి వీళ్ళందరూ డబ్బులు పోగు చేస్తే చూపిస్తారు. కాదమ్మా, కాదు, వినండి. మీరు ఒకే సైకియాట్రిస్ట్ ని ఫాలో అవ్వాలమ్మా. మీరు ఊరికే మెడిసిన్ మార్చకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఒక సైకియాట్రిస్ట్ ని మనము ఒక 1 month 45 days ఫాలో అయిన తర్వాత మనలో ఏం చేంజ్ వచ్చిందన్నది మనం వాళ్ళకి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డోసేజ్ పెంచాలా తగ్గించాలా చెప్తారు. అది మనము వివిధ రకాల మందులు, ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి నాకు అర్థమైంది, కానీ మీరు కన్సల్ట్ చేసే సైకియాట్రిస్ట్ని రెగ్యులర్గా ఒకళ్ళని కన్సల్ట్ చేయండి. రెండోది, మీకు వ్యక్తిత్వంలో మాట పట్టింపు చాలా చాలా సున్నితమైన మనస్తత్వం ఏంటది మీది. చాలా మాట పట్టింపు ఉంది. చిన్న మాట అనగానే దాన్ని చాలా బాగా ఊహించుకొని రాత్రి నిద్రపోకుండా అన్నం తిన్న మానేసే లక్షణాలు కనపడుతుంది మీకు. సో ఇది కొంచెం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లల వయసు ఎంత? పాప డిగ్రీ చదువుతుంది సార్, బాబు 10th క్లాస్ అండి, బాబు 10వ తరగతి చదువుతున్నాడు. సో మీరు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా, మీ ఫ్యామిలీతో వెళ్ళాలి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీతో ఎట్లా ప్రవర్తించాలో చెప్తాం వాళ్ళకి. మీతో ఎట్లా ప్రవర్తించాలి, ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎట్లా సవరించాలి అనేటువంటి సున్నితత్వాన్ని కూడా చెప్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు యాంగ్జైటీ అంటే ఈ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడైతే మీకు ఒత్తిడి తగ్గుతుందో మీకు మెడిసిన్ ఇంటెన్సిటీ కూడా తగ్గిస్తారు డాక్టర్.
సో కాబట్టి ఒకసారి ఒక పని చేయండి, మీ బాబుదాన్ని కానీ మీ పాపతో కానీ ఒకసారి నాకు ఫోన్ చేయించండి, నేను మాట్లాడతాను. ఒకవేళ మీ భర్త చాలా రెస్పాన్సిబుల్ అనుకుంటే మీ హస్బెండ్ నాకు ఫోన్ చేయమని చెప్పండి. మీరు ఏ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలుస్తారో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే మీరు ఏ కారణం వల్ల మెడిసిన్ తీసుకుంటున్నారు, వాళ్ళు మీకు జనరలైజ్డ్ యాంగ్జైటీకి ఇస్తున్నారా లేకపోతే మీకు బైపోలార్ డిజార్డర్కి ఇస్తున్నారా మాకు తెలియదు. కాబట్టి ఆ మెడిసిన్ ఇంటెన్సిటీ కనుక్కొని దాన్ని బట్టి అది ఫ్యామిలీ కౌన్సిలింగా లేకపోతే ఇండివిజువల్ కౌన్సిలింగ్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి కన్సల్ట్ చేసి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి. దానివల్ల మీకు నేను ఇచ్చే సలహాలు మీ ఫ్యామిలీకి మీకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గడానికి ఉపయోగపడుతుంది. రైట్. అయితే నాగనాథ్ గారు, ఇప్పుడు ఇంతకు ముందు ఉద్యోగుల గురించి వచ్చింది. ఉద్యోగుల్లో ఇప్పుడు చాలా ఒత్తిడి ఉంది. అసలు భవిష్యత్ ఏంటి, అటు చూస్తే సగం జీతాలు, ఇటు చూస్తే మళ్ళీ లాక్డౌన్ ఏమో, మరో పక్క చూస్తే రోజు రోజుకి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. తగ్గిన దాఖలాలు అసలు మనం చూడలేదు ఈ మధ్యకాలంలో. అయితే ఇట్లాంటి సమయంలో ఇలాంటి వ్యక్తుల్లో ఎంతమందికి మనం కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అనే అభిప్రాయం ఉంటుంది. అలాగే ఇప్పటికీ చాలా మంది కూడా కౌన్సిలింగ్ని, అంటే నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, చాలా మంది ఏంటంటే కౌన్సిలింగ్ వల్ల ఏముంటుంది అంటే 4 మాటలు మాట్లాడటం వల్ల ప్రభావం చూపిస్తాయా అనే వాళ్ళకి ఏం చెప్తారు? కౌన్సిలింగ్ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను, హానెస్టీ అన్నది నేను ఇప్పుడున్నటువంటి పరిస్థితి నుంచి ఇంకా బెటర్ స్టేజ్కి వెళ్ళాలి అన్నది ఒక హానెస్టీ ప్రతి మనిషి కోరుకుంటాడు. దానికోసం మీరు ఎంత కృషి చేస్తున్నారు అన్నది దట్ రియల్ హానెస్టీ. అది రియల్ గా హానెస్ట్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఈ హాఫ్ శాలరీ కాదు, రేపొద్దున ఇంకా క్వార్టర్ శాలరీ వచ్చినా గానీ వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గించుకుంటారు. ఇది హానెస్ట్ గా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు జనరల్ గా కౌన్సిలింగ్ కి రావాల్సిన అవసరం తక్కువ ఉంటుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏమైనా అవసరం అయితే ఉండొచ్చు, ఇది మీకు చెప్పాలి, జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. రెండో రకం వాళ్ళ లైఫ్ లో ఏ మార్పు ఇష్టపడరు. ఇందాక చూశారు కదా 2 కాలర్స్, ఇద్దరు వైఫ్స్ గురించి కూడా, ఫాదర్ ఒకతను వాళ్ళ ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేశారు. ఆ కేటగిరీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రపంచం ఎట్టన్నా పోని, నా కుటుంబ పరిస్థితులు ఏమన్నా గానీ నేను నాకు నచ్చినట్లు నేనుంటాను, నేను ఇలానే ఉంటాను, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని ఎవరు కౌన్సిలింగ్ చేసినా వాళ్ళ మార్పు రాదు. యాక్సెప్టెన్స్ అని ఒకటి ఉంటుంది. మీలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని చాలా సున్నితంగా వాళ్ళ ముందర ప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఉందా లేదా అన్నది అప్పటికప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ గురించి మీరు అంతర్మదనం అవుతున్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, దాన్ని మీరు స్వీకరించాలి. సెకండ్ సైన్ మీరు వచ్చినప్పుడు చెప్పాలి. ఈ హానెస్టీ ఉన్న వాళ్ళు, హానెస్టీ లేని వాళ్ళలో ఈ కౌన్సిలింగ్ ఇంపాక్ట్ అన్నది ఇలా ఉంటుంది. ఈ సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎప్పుడు కౌన్సిలింగ్ కి రారు. ఒకవేళ వచ్చినా మీరు అన్నట్టు దాన్ని అట్లా క్లోజ్ చేస్తారు, ఏముందిలే నాకు తెలుసు ఆ విషయం అని చెప్తారు. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు వేరు. చాలా మంది కౌన్సిలింగ్ అంటే ఏమనుకుంటారు అంటే కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళ తప్పు లెక్క పెట్టడం అనేది. అసలు కౌన్సిలింగ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్ ఐడెంటిఫై చేయదు. మీరు రీజన్స్ చెప్పడం వేరు, అనాలిసిస్ చేయడం వేరు. ఈ జడ్జిమెంటల్ గా మీరు ఇది అని జడ్జ్ చేయకూడదు, మీరు ఇంతే అని చెప్పకూడదు. ఇప్పుడు ఆమె బైపోలర్ అయ్యిండొచ్చు అని చెప్పాను, జనరలైజ్డ్ యాంగ్జైటీ అయ్యిండొచ్చు అని చెప్పాను. మీకు జనరలైజ్డ్ యాంగ్జైటీ ఉంది, బైపోలర్ డిజార్డర్ ఉందని చెప్పలేదు, ఎందుకంటే నాకు రిపోర్ట్ లేదు. సో సైకాలజిస్ట్ అనేవాళ్ళు ఆ బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి. వచ్చే వాళ్ళలో కూడా నిజాయితీ ఉందనుకోండి, మనం భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలందరిలో కూడా కౌన్సిలింగ్ అన్నది ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి ఒక వైబ్రేషన్, ఒక కెమిస్ట్రీ, ఇద్దరు మాట్లాడుకోవడంలో. సైకాలజీ దాని మీద ఇమ్మెన్స్ రీసెర్చ్ చేసి కనుక్కుంది ఏంటంటే కౌన్సిలింగ్ వల్ల మనిషిలో ఉన్న భావోద్వేగాలు, ఆలోచనల స్పష్టత, తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయని ఆల్రెడీ ప్రూవ్ చేసింది. నేను ఉన్నతమైన స్థాయికి వెళ్లాలని లేనప్పుడు నాకు కౌన్సిలింగ్ చేయించుకోవాలని అవసరం లేదన్న అవగాహన రాదు. నిజంగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఆలోచనలో స్పష్టత రావాలి, నేను నా జీవితం ముఖ్యము, నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ముఖ్యం అనుకున్నప్పుడు ఈ ఆలోచన వస్తుంది. సో అయితే చాలా మంది ఏమంటారంటే బాధ్యత లేదు అనే ఒక వర్డ్ వాడుతూ ఉంటారు. సో అసలు ఆ బాధ్యత లేదు అనేది అనటం వల్లే ఆ వ్యక్తి అలా అవుతారంటారా? అలా ఏముండదండి, రీఇన్ఫోర్స్మెంట్ అంటారు అనమాట. ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఊరికే నెగిటివ్ గా చెప్తుంటారు. చిన్నపిల్లవాడికి చాక్లెట్ ఇస్తాను స్కూల్కి వెళ్తే, నువ్వు ఆ పని చేస్తే అంటే రీఇన్ఫోర్స్మెంట్ అది. సో ఈ పాజిటివ్ నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేను నా గురించే కూడా చెప్పా, మా ఫాదర్ చిన్నప్పటి నుంచి కూడా నేను దేనికి పనికిరావని ఫిక్స్ చేశాడు. సో నేను కూడా యాక్సెప్ట్ చేశాను, ఓకే నేను దేనికి పనికిరారని చెప్పాను. బట్ నేనేం చేయాలో చేశా కదా. సో రీఇన్ఫోర్స్మెంట్ అన్నది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, రైట్ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా అసలు ఫ్యామిలీస్లో అసలు మీరు ఒక్కొక్క కాలర్కి మీరే వెళ్ళి మాట్లాడండి, ఆ ఈగో పక్కన పెట్టండి అని మీరు చెప్పిన విధానం నిజంగా ఎక్స్ట్రాడినరీ. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి మన జీవన బంధాలు కార్యక్రమం. వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.